హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. నాకు ఒక ఉమెన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేసినారంటే, ఒక 20 ఉమెన్‌ని ఇంటర్వ్యూ చేయమని ఒక టాస్క్ అప్పచెప్పింది. ఓకే. ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని నేను ఓకే చేసి అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. దాంట్లో 20 ఇంటర్వ్యూస్‌లో 19 ఉమెన్ ఇంటర్వ్యూస్ మంచిగా జరిగిపోయింది సాఫీగా. వాళ్ళ హాబీస్ ఏంటి, వాళ్ళ కష్టాలేంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ దే టోల్డ్ మీ వెరీ క్లియర్‌లీ. బాగున్నాయి, మంచిగా అనిపించింది. దాంట్లో ఒక్కటే ఒక ఉమెన్ అంత సైకోగా మాట్లాడుతుందంటే, ఇంకా చెప్తాను చూడండి, వినండి. అయితే ఆమె, నేను ఇంటర్వ్యూ చేసే ముందు ఆమె నన్ను ఫస్ట్ క్వెషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ క్వెషన్ ఏమేసిందంటే ఆమె నాకు, "మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే నమ్మకం ఉందా?" అని అడిగింది. మరి ఈ క్వెషన్ ఏంటి? అఫ్‌కోర్స్ లవ్ అట్ ఫస్ట్ సైట్. అప్పుడు నేను నిజం కూడా చెప్పాల్సింది. అవును, నాకు నమ్మకం ఉంది. నాది లవ్ మ్యారేజ్ కూడా. అయినా ఇవన్నీ వద్దులేండి. ఒకరికి మంచి జరుగుతది, ఒకరికి చెడు జరుగుతది. లైఫ్ గో ఆన్ అయితుంటది. ఒక అవి పక్కకు పెట్టేద్దాంలెండి అని నవ్వుకుంటూ అన్నా. అయితే ఆమె కోపం పక్కకు పెట్టిందన్నందుకు, ఇవన్నీ నెగటివిటీ మనం మాట్లాడుకోవద్దు అన్నందుకు కోపమొచ్చేసి ఇంకా ఆమె ఒకటి అంటుంది. నా డీపీస్ పైన పోయింది. మీ డీపీస్ చూస్తే ఎంత తెల్లగా, స్టైల్‌గా మంచిగుంటారు. తీరా చూస్తే ఇక్కడ వీటిష్ అంటే డార్క్ ఉంటారు గదా! నేనేమన్నా అన్నానా మిమ్మల్ని నెగెటివ్ అట్లా? అంటుంది. అనేసింది, అంటున్నానా అంటుంది. ఇంకేం చెప్పాలి? అప్పటికి అన్నా. ఓకే. ఓకే. ఈ ఈ డీపీలు, గీపీలు పక్కకు పెట్టి మనం మాటలకొద్దాము అన్నా. మళ్ళా అప్పటికి ఆగుతలేదు. నన్ను క్వెషన్ ఏయనిస్తలేదు. ఆమెనే ఇంటర్వ్యూ చేస్తుంది. మళ్ళా అడుగుతుంది. "నీకు దునియా అంటే ఎట్లా అనిపిస్తది ఈ దునియా? ఈ సమాజం అంటే నీకెట్లా అనిపిస్తది?" అని అడిగింది. నేనన్నా, "నాకు మంచిగా అనిపిస్తుంది. అదే తప్పేం లేదు. మంచిగానే ఉంది. నేను ఐ యామ్ హ్యాపీ. నాకు సొసైటీతోని ఏ బాధ లేదు." అనంటే, "ఓహో! నీకేం లేదు. ఎందుకంటే నీకు గవర్నమెంట్ జాబ్ ఉంది. మంచి హస్బెండ్ ఉన్నాడు. బిజినెస్ మ్యాన్. ఒకటే పిల్ల. అన్నీ బాగున్నాయి. అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి నీ లైఫ్‌లో. అందుకే నీకు మంచిగా అనిపిస్తుందేమో మేడం మీకు." ఓహ్! నేను అదన్నీ వద్దులేండి ఇప్పుడు. అంత ఫ్రస్ట్రేషన్‌లో ఎందుకు? సరే, మీరు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టున్నారు. మిమ్మల్ని కూల్ చేస్తా ఫస్ట్. మీకు ఒక కూల్ డ్రింక్ తెప్పిస్తా. ముందు కూల్ డ్రింక్ తాగండి. ఏ కూల్ డ్రింక్ తెప్పియమంటారు? మాజా తెప్పియమంటారా? నాకొద్దు అని. థమ్స్ అప్ నాకొద్దను. ఓకే, నేను ఫ్రూట్ జ్యూస్ తెప్పిస్తా. బత్తాయి రసం అట్లా ఏమైనా తెప్పియనా అని అడిగితే, నాకొద్దు, వద్దు, వద్దు. సరే, టీ, కాఫీ ఏమైనా తెప్పియనా? వద్దు, వద్దు, వద్దు అని. సరే, మీరే చెప్పండి మీకేం కావాలి అని అడిగిన. నాకు నచ్చని వాళ్ళంటే వాళ్ళ రక్తం తాగాలంటే ఇష్టం. తెప్పిస్తారా? అని అడిగింది. వామ్మో! ఇదేందిరో. ఓకే. లే నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయనియండి మేడం అంటే గమ్మునుందప్పుడు. అప్పుడు నేనడిగిన, అసలు ఇప్పుడు నేను చాలా సార్లు నెగెటివ్ కామెంట్స్ పెట్టడం జూషినా. యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, ఇన్‌స్టా గానీ, బ్లాగర్, ట్విట్టర్ ఎక్కడ జూషినా మీరు నెగెటివ్ కామెంట్స్ పెట్టినట్టే కనబడతది. ఎందుకు అంత నెగటివిటీ మీకు? అంటే అప్పుడు జెప్తుంది. చూడండి మేడం, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిని అప్రిషియేట్ జేయాలి. కమెంట్స్ పాజిటివ్‌గా పెట్టాలన్న అవసరం నాకు లేదు. పెట్టకండి. పాజిటివ్‌గా పెట్టకపోయినా అట్‌లీస్ట్ నెగెటివ్ పెట్టకూడదు గదా! అందరిని హర్ట్ చేయకూడదు గదా! అంటే, నేను చెయ్యను. నాకట్లా ఇష్టం లేదు. ఎందుకంటే ఎందుకని అడిగినా. ఎ ఎందుకు? ఎందుకు అంత కోపం ఎందుకు అనంటే చెప్తుంది. నాకు పొద్దున్న లేవడానికి ఇష్టం లేదు. లేవాలి, పోవాలి ఆఫీస్‌కి, కష్టపడాలి. కావాలి జీతం, బతకాలి గదా! అందుకే. పొద్దున్న లేవడానికి ఇష్టం లేదు గానీ లేసిపోతున్నా గదా! మళ్ళీ ఆఫీస్ పోయింది అందరి ఫేసులు చూడాలని అని నవ్వుకుంటా మాట్లాడాలా ఇష్టం లేదు. మళ్ళా అందరితోనా? అందరితోని ఇంటరాక్షన్ నాకిష్టం లేదు. అయినా సరే, జాబ్ ఏదో కంప్లీట్ జేసి చచ్చి చెడి రాత్రి ఇంటికొస్తా. నాకిష్టం వచ్చింది ఏదో చూసుకుంటా, టీవీయో, ఫోనో. ఎప్పుడు చూసినా దాంట్లో ఈ సెలబ్రిటీ ఇంత గ్రేట్, ఈ సెలబ్రిటీ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంది, వీళ్ళు ఇంత పెద్ద కారు కొనుక్కున్నారు, వీళ్ళ ఇంత పెద్ద అచీవ్‌మెంట్, అది ఇది అని ఇవే కనబడుతుంటాయి ఇక్కడ. మళ్ళా నాకు నేను చచ్చి చెడి పొద్దున్నుంచి వస్తే, నేను వాళ్ళని అప్రిషియేట్ చేసుకుంటా, వాళ్ళని కమెంట్స్ పెట్టుకుంటా కూర్చోవాలా? నేను చెయ్యను. నేను నెగెటివే పెడతా. వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తున్నారు. కరప్టెడ్. వాళ్ళు ఎట్లా సంపాదించుకుని ఇవన్నీ కష్టపడితే. అంత కరప్షనే. మరి మరి అట్లెట్లా జడ్జ్ చేస్తారు? అట్లెట్లా జడ్జ్ చేస్తారు? వాళ్ళు కరప్షన్ ఎట్లా అయ్యుండొచ్చు? కష్టపడి సంపాదించుకొని జేసిండొచ్చు గదా! అని అంటే అంటది. కష్టపడి
కష్టం. మరి నేను కూడా రోజంతా కష్టపడుతున్నా కదా! మళ్ళీ నాకెందుకు ఏమీ లేవు? మామూలు జిందగీ ఎందుకుంది నాకు? మరి మామూలు లైఫ్ ఎందుకుంది? నేను కష్టపడుతున్నా కదా మరి అని అడిగింది. అందుకే పబ్లిక్ ఫీలింగ్స్‌ని, వాళ్ళని ఇష్టాలని అంత ఫిదా అయిపోయి మాట్లాడిపోయి నీకిష్టం లేదు. ఐ డోంట్ కేర్. ఐ డోంట్ లైక్ అని జెప్పేసింది. ఎందుకంటే ఆమె మూడ్ ఖరాబ్ చేయొద్దంట అట్లాంటి వాటికి. అట్లా అని చెప్పింది. నేనన్నా ఇదంతా వద్దు, పీస్‌ఫుల్‌గా దేవుడికి మొక్కి, దేవుడికి గ్రాటిట్యూడ్ చూపిస్తే మీకు మంచి చేస్తాడు గదా! మీకు అన్నీ మంచే జరుగుతాయి గదా! కనీసం దేవుడిని మొక్కి మెంటల్ పీస్ తెచ్చుకొని పీస్‌ఫుల్‌గా ఉండి, సో, ఇట్లా గ్రాటిట్యూడ్ చూపిస్తూ పోండి నా అడ్వైస్ ప్రకారము అని చెప్పిన. ఓహ్! గ్రాటిట్యూడ్ దేవుడికి మొక్కాలి. అంటే ఇప్పుడు దాకున్న కష్టాలు సరిపోవు నాకు. ఇంకా కష్టాలు రావాలని దేవుడికి మొక్కాలా నేను? సో, ఎక్కడ చెప్పినా ఆమె సైకో థింకింగ్‌కి ఎండ్ లేకుండా చెప్తూనే ఉంది. సో, మళ్ళా అంటుంది, "ఇదో మేడం నెగెటివ్, నెగెటివ్ ఉండకు, పాజిటివ్ ఉండు, దేవుడికి మొక్కు, అది చెయ్యి, ఇది చెయ్యి" అని చెప్తున్నావు. నా లోపట తప్పులన్నీ పడుతున్నావు. నువ్వు నెగెటివ్ లేవా? మరి నా నెగెటివ్ థింగ్స్ చెప్పడానికి నేనేంటో మంచి, నేనేంటో చెడు నీకు అన్నీ తెలుసా నా గురించి? మళ్ళీ నువ్వు నెగెటివ్ చేస్తలేవా నాతోని? నేనన్నా, "మేడం ఇది నాది కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం, పాజిటివ్ క్రిటిసిజం అంటారు. ఎనీహౌ మీకు హర్ట్ చేస్తే సారీ. అదొద్దు, వేరే క్వెషన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా ఎవరినైనా లవ్ చేసిండ్రా అని అడిగి. అయితే ఇమ్మీడియేట్‌గా అనింది తను. ఆహా! నేను లవ్ చేసిన. అమ్మ అనుకున్నా ఒక్క పాజిటివ్ ఆన్సర్ అయినా దొరుకుతుందని. నేను లవ్ చేసిన మా ఫాదర్‌ని, ఎందుకంటే ఆయన ఊర్లో ఉన్న ప్రాపర్టీ అంతా నా పేరు పైన రాసిండు. అందుకనే నేను చాలా లవ్ చేసినాను. అప్పుడు లవ్ చేసినాను. సరే. నీకు ఇంకేమన్నా నువ్వు లైక్ చేస్తావా? లైక్ మీ చుట్టాలు, అత్త, మామ, అక్క, చెల్లెలు, కజిన్స్ చాలామంది ఉంటారు కదా! దాంట్లో ఎవరినన్నా నువ్వు లైక్ చేస్తావా? లైక్ చేస్తారా మీరు అని అడిగితే, నాకా? నాకు ఎవరిని లైక్ చేసేది ఇష్టం ఉండదు. నాకు ఒకటే రిలేషన్ ఇష్టం. అది దూరం పెట్టే రిలేషన్ అయితేనే ఇష్టం. నాకు ఏ రిలేషన్‌షిప్ ఇంకా పడవు, నాకు ఇష్టం లేదు అని. ఇం ఇంకా అనింది. అట్లా అట్లంటే ఎట్లా? సొసైటీలో ఉన్నందుకు మనం బతకాలి గదా! మీకు ఒక లైఫ్ ఉంది సొసైటీలో. అలాంగ్ విత్ సొసైటీ మనం నడవాలి గదా మేడం! మీరు అట్లెట్లా మాట్లాడతారు? అట్లా మాట్లాడకూడదు గదంటే, ఓహో! మళ్ళా అదా? నేనేమి ఇష్టంతో నన్ను పుట్టియమని మా అమ్మ నన్ను అడగలేదు. ఈ భూమి మీద నేను వస్తాను దేవుడిని అడగలేదు. నన్ను ఎందుకు పుట్టించిండ్రు మా పేరెంట్స్? నాకు వీలుంటే నాకు వీలుంటే నా పేరెంట్స్ పైనే కేస్ పెట్టి నేను కొట్లాడతా. నన్నెందుకు పుట్టియ్యాలా అని నేను అడుగుతా. నాకంత పిచ్చి లేసింది. ఇంకా నేను వినే దాంట్లో లేను మేడం అని గట్టిగా అనింది. అమ్మో! గమ్మునుండి. సరే, సరే మేడం కూల్. మేము వేరే క్వెషన్‌కెళ్దాము అని మళ్ళీ అడిగినా. నీకెప్పుడైనా లైఫ్‌లో హ్యాపీ అనిపించిన సిట్యుయేషన్ ఏమైనా ఉందా మేడం అని అడిగినా. అయితే, ఓహ్! ఎందుకు లేదు? వండర్‌ఫుల్ ఉంది నాకు. అంటే చెప్పండి మేడం అన్నా. అంటే మా ఓనర్ చచ్చిపోయిండు చూడు. అప్పుడు ఓనర్ ఓ ఓనర్ చచ్చిపోయినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అని అనింది. అయితే నేనన్నా, "ఎందుకు అంత హ్యాపీ ఎందుకు ఓనర్ చచ్చిపోయినప్పుడు?" అంటే, "ఓనర్ ఎప్పుడు నాతోని ఇంటర్ఫియర్ అయితుంటాడు నా లైఫ్‌ల. నువ్వు తిన్నవా, తాగినవా, చేసినవా అనుకుంటూ ఇంటర్ఫియర్ అయితా ఉంటాడు. ఎందుకు? ఆయన ఆయన డిస్టర్బెన్స్ పోయింది నాకు. సో, నేను మస్తు ఖుషి అయినా. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆయన చచ్చిపోయినందుకు." అయితే ఇంక నాకు ఔట్ ఆఫ్ కంట్రోల్ అయింది. ఇంక నేను గూడా ఏదో అనాలి గదా అనేసి ఇంకా నాకు ఔట్ ఆఫ్ కంట్రోల్‌తోని ఒక మాట అనేసిన సడెన్‌గా. ఐ థింక్ యూ నీడ్ ఎ థెరపిస్ట్, నాట్ ఎ పర్సన్ టు ఇంటర్వ్యూ యూ మేడం. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అవసరం లేదు. నీకు థెరపిస్ట్ అవసరం అని అనిపిస్తుంది అని అన్నా. అంటే మేడం, ఒకసారి మా హస్బెండ్ ఇట్లనే నేను చేసే ప్రతి పని నువ్వు చేసేది ఏమి కరెక్ట్ కాదు, ఇది లేదు, అది లేదు, ఇది ఇది అని చెప్తా ఉన్నాడు. నాకు ఏది చేసినా అడ్డు చెప్తా ఉన్నాడు. నువ్వు తప్పు, తప్పు, నెగెటివ్, నెగెటివ్ అని. అప్పుడు ఆయనను 3 నెలలు బేస్‌మెంట్‌లో పెట్టేసిన పర్మనెంట్‌గా బయటికి రాకుండా. అట్లా. అంటే నేనన్నా భయపడి, అమ్మో! మేడం నేను ఏం నెగెటివ్ అంటలేను. ఇంటర్వ్యూ చేయమని నాకు అప్పజెప్పినారు. ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అంతే. నేనేమి మిమ్మల్ని ఏమి అనట్లేదు. సారీ, సారీ మేడం అంటే అప్పటికి
ఒక వాళ్ళ పనయనని పిలుస్తుంది. ఇంకో క్యాండిడేట్ రెడీ, బేస్‌మెంట్ రెడీ చెయ్యి అనేసి. అమ్మో! నాకు భయమైంది. ఆ బేస్‌మెంట్‌లో నన్నెక్కడ 3 నెలలు లాక్ చేస్తదని. ఇంకా చచ్చి చెడి అక్కడి నుంచి ఉరుక్కుంటా వచ్చేసిన. థ్యాంక్ యూ మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థాంక్స్. మీరిచ్చిన టైంకి చాలా థాంక్స్ అని నేను అక్కడి నుంచి ఇంకా ఉరుక్కుంటూ వచ్చేసిన. అది నా కష్టం ఇంటర్వ్యూ చేయడానికి. థ్యాంక్ యూ.